కొన్ని గుళ్ళు ఎంచుకున్నాడు. ఏమేమైతే గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళు ఎంచుకొని మెయిన్ గుండ్లు, ఎందుకంటే భక్తులు ఎక్కువ వచ్చే గుడిని వాడు ఎంచుకొని అక్కడికి వెళ్ళి టార్గెట్ చేసిండు. ఇంకొక మాట ఏంటంటే వాడు ముత్యాలమ్మ గుడిని కూడా కట్టిస్తా అన్నాడు. అంటే ముస్లిం వాళ్ళని క్రిస్టియన్స్ వాళ్ళని ఉండొద్దు, మీరు వెళ్ళిపోవాలి, మిమ్మల్ని నరుకుతా అది ఇది అని అన్నాడు. అసలు వాడు ఎలా మనిషి అయిందో మాకైతే తెలీదమ్మా. వాడిని మాత్రం మీరు అఘోర అని అనొద్దు. అఘోరని ఎలా అంటారు? వాడు ఒక మొగోడు, పచ్చి మొగోడు, అర్థమవుతుందా? ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నవాడు అఘోరలు అంటే ఏంటండి? వాళ్ళు దినము వాళ్ళ శరీరం పైన కొన్ని ఫీలింగ్స్ అని చచ్చిపోతాయి. వాళ్ళ శరీరం పైన వాళ్ళకి ఆశ ఉండదు. కానీ వీడు ఏం చేస్తున్నాడు? అమ్మాయిలను పెళ్లి చేసుకొని అమ్మాయికి గిఫ్ట్స్ ఇచ్చి అవి చేసి ఇవి చేసి చాలా వరకు వాడైతే అఘోర కాదు, కేవలం వాడు ఒక మొగోడు. ఒక చిన్న ప్రశ్న, ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రశ్న అనేది వస్తుంది. ఎందుకంటే ఒక మహిళ అబ్బాయిగా మారినా లేకపోతే ఒక అబ్బాయి అమ్మాయిగా మారినా వాళ్ళలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే, ఇప్పుడు మీరు తప్పుగా అనుకోకండి ఈ ప్రశ్న అడుగుతున్నందుకు. మీరు అబ్బాయి నుంచి అమ్మాయిగా మారడం జరిగింది, మీకు అమ్మాయిల ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి, అబ్బాయిల ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. మాకైతే అమ్మాయిల ఫీలింగ్సే వస్తాయి. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము 14 years పడగానే మాకు అబ్బాయితో కలిసి ఉండాలి, అబ్బాయితో కలిసి తిరగాలి, ఒక అబ్బాయిని మేము మ్యారేజ్ చేసుకోవాలి, లైఫ్లో లవర్స్ ఎలా ఉంటారు మేము అలా ఉండాలి, అలా ఉండాలని మా ఫీలింగ్స్ ఉంటాయి. వీడిలాగా ఒక విషయము, వీడిలాగా మేము ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడము, అరే వీడు సమాజం ఏమన్నాడు, ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని సనాతన ధర్మానికి ఏమిద్దామన్నావు, మరి నువ్వు చేసినావు, ఏం చేస్తున్నావు నాన్న అఘోరా, సారీ అలియా శ్రీనివాస్గా నువ్వేం సమాజానికి ఏం చేస్తున్నావు? నువ్వు ఒక ఫేక్ బాయ్వి. ఒరే నువ్వు ఉంటే ఒక బాయ్ లాగానే బ్రతుకు, లేకపోతే ట్రాన్స్లాగ్ ఇట్లా దుకాణాలకు ఎక్కి 10 రూపాయలు చప్పట్లు కొట్టి అడుక్కో. కానీ నాన్న నువ్వు అఘోరాని అని చెప్పి 2 రాష్ట్రాల వాళ్ళని ఏకం చేసినట్టు ఇప్పుడు పిచ్చ కుక్కలు ఎవరు లేరు నాన్న, ఎర్రల్లో ఎవరు లేరు, అర్థమవుతుందా? అదే దీని పేరు శ్రీవర్షిని వస్తే నీకే చెప్తున్నాను, వీణు ఇప్పటికైనా నువ్వు మారు, అర్థమవుతుందా? తలుచుకొని మీ అమ్మ మీ నాన్న దగ్గరికి వెళ్ళిపో. నువ్వు అదే చదువుతున్నావు ఇప్పటికైనా, కానీ నువ్వేదో ఇంటర్వ్యూలలో నువ్వు అది తీసుకున్నావు అంటున్నావు కదా, నువ్వు ఆ జాబ్ తీసుకున్నప్పుడు ఎట్లా బ్రతకాలి? నువ్వు అదే జాబ్ తీసుకున్నావు, అవే చేస్తున్నావు, అన్ని ప్రతిదీ చేస్తున్నప్పుడు వాడు డాక్టర్ అంబేద్కర్ అది తిట్టినప్పుడు నువ్వేం చేస్తున్నావు అని అడుగుతున్నావు. ఇదేనా నువ్వు చదువుకున్నావు కదా, పై చదువుతున్నట్టు ఎవరి వల్ల చదివినావు? కేవలం డాక్టర్ ఉండబట్టి, నువ్వు డాక్టర్ అంబేద్కర్ గారు ఉండబట్టి నువ్వు ఇంత పెద్ద స్థితిలో నువ్వు చదివినావు, నువ్వు అంత పెద్ద ఉద్యోగాలు చేయడానికి వెళ్ళినావు. ఈ అమ్మాయి నేను ఇప్పుడు సనాతన ధర్మం తీసుకుంటాను, ఈయనతో పాటు కలిసిపోతాను, ఇంకోటి ఏమంటే పీఠం పెట్టుకుంటారంట, రెండు మాటలు పీఠం పెట్టుకుంటారు. ఒకటి భార్యాభర్తల పీఠం అంట, ఒకటేమో అఘోర సనాతన ధర్మ పీఠం అంట. అంటే 2 పీఠాలు దేనికి పెడతారు అంటే, ఎవరైనా లేచిపోయి వచ్చిన వాళ్ళకు, అమ్మాయి లెస్బియన్స్ వస్తారు కదా, లెస్బియన్స్కి వాళ్ళ పెడతావన్నా నువ్వు పీఠం అఘోర శ్రీనివాస్. మీరు అన్నారు కాబట్టి అంటున్నాను, ఒకసారి ఏమో మేము భార్యాభర్తలం అంటున్న పరిస్థితి, మరోసారి మేము లెస్బియన్స్ అంటున్న పరిస్థితి. అసలు వాళ్ళని ఏమనాలంటారు? లెస్బియన్స్ అంటే ఏంటి? ఒక అమ్మాయి అబ్బాయి ట్రాన్స్ వాళ్ళని లెస్బియన్స్ అంటారు. ఒక ట్రాన్స్జెండర్స్ కానీ అబ్బాయిలు ఉంటారు కొంతమంది లెస్బియన్స్ అబ్బాయిలు, ఒక అబ్బాయి కలిసి దాన్ని లెస్బియన్స్ అంటారు, అమ్మాయి కలిసి లెస్బియన్స్ అంటారు. ఒక అమ్మాయి ఒక ట్రాన్స్జెండర్ కలిసి దాన్ని లెస్బియన్ అని ఎవరు అన్నారు. అసలు వాళ్ళు భార్య పడతానికి వాడికి 6 అడుగుల బుల్లెట్ అన్నప్పుడు ఆ బుల్లెట్లోకి వెళ్ళి వానికి యూరియన్ అది ఏది రాదు, ఏది రానప్పుడు వాడు పిల్లలు ఎలాగ అంటాడు? ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది ఏంటంటే, శ్రీవర్షిని వాళ్ళ అన్నయ్య మీద తను పడ్డప్పుడు నాకు అసలు ఎలాంటి ఫీలింగ్స్ కూడా ఉండవు, నాకు అసలు చిన్న పిన్నిస్ అంత రంధ్రం మాత్రమే ఉంది, నాకు అసలు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు అన్న వ్యక్తి మరి ఇప్పుడు శ్రీవర్షిని ఎలా పెళ్లి చేసుకున్నాడు? ఇంకోటి శ్రీవర్షిని డబ్బు కోసం అతన్ని పెళ్లి చేసుకుందా, అసలు పెళ్లి అనొచ్చా దాన్ని? అది ముఖ్యంగా చెప్పండి. దాన్ని పెళ్లి అంటే వేద మంత్రాలతో సాక్షిగా 10 మంది కూర్చొని, మన వాళ్ళు అవతల వాళ్ళు కూర్చొని దాన్ని చేసేదాన్ని పెళ్ళి అంటాడు. వాడు పెళ్ళి కాదు. నువ్వు అడిగినావు కదా శ్రీవర్షిని అమ్మాయి అఘోర దగ్గరికి ఎందుకు వెళ్ళిందని. అఘోర దగ్గరికి శ్రీవర్షిని కేవలం డబ్బు కోసం వెళ్ళింది. తనకు ఇన్స్టాలలో యూట్యూబ్లలో ఫేమ్ కావాలని, తనకు ఒక కోర్ కావాలని, తనకు ఒక ఫేమ్ అయ్యి మంచిగా సంపాదించుకొని మంచిగా ఉంటాం. ఇప్పుడు సపోజ్ ఒక విషయం చెప్తా, మనం ఏమైనా అఘోర కానీ పట్టుకొని చేలో పెడితే తను శ్రీవర్షిని అట్ట వెళ్తుంది. అంటే తను ముందు నుంచి కూడా ఇన్స్టాలో రీల్స్ చేస్తుంది, అలాగే ఒక ఛానల్లో యాంకర్గా చేసింది. మరి అంటే ముందు నుంచి కూడా కొంచెం తనకి మీడియా అంటే అందరూ నన్ను గుర్తుపట్టాలి అన్న ఆలోచన మీద ఇలా చేసిందంటారు. అందరూ తనను గుర్తుపట్టాలి, ప్లస్ పాయింట్ తనకు డబ్బు పిచ్చి పట్టింది. డబ్బు పిచ్చి తర్వాత
దానికి ఉండేది ఏమంటారు, తన అంగళాలు నేను వాడి శివుడికి అంగం దానం చేసిన అంటున్నాడు అఘోరగాడు. అరే అఘోరగా శ్రీనివాస్గా, అరే నీకు ఇంట్లో తినడానికి కూడు లేదు. అలాగే శ్రీవర్షిని తండ్రికి ఒక్కడికే వార్నింగ్ ఇస్తున్నాయి. వార్నింగ్, నువ్వు కొజ్జ అనకు నాన్న, మేము కొజ్జ వాళ్ళం అంటే మేమైతే కొజ్జ వాళ్ళం ఇలా ఉంటున్నాము సరేనా. వాడు కొజ్జోడు కాదు, వాడు ఒక ఫేక్ బాయ్. వాడిని బాయ్ అనే పిలవండి, లేకపోతే వాని పేరు శ్రీనివాస్ అని ఉంది, నెల్లూరు శ్రీనివాస్ అని, వాడిని శ్రీనివాస్ అని పిలవండి సరేనా అమ్మ. మేము ట్రాన్స్జెండర్